జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 43వ రోజు దేవరహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చేద్దామండి. మనము శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవుతుంది. నుదిటి మధ్య భాగంలో నుంచి మెదడుకి ఒక నాడి ఉంటుంది. ఎప్పుడైతే శ్వాసను పట్టుకుంటున్నామో అది ఉత్తేజితమయ్యి ఆ ఎనర్జీ నాడి ద్వారా మెదడుకి చేరుతుంది. అక్కడ నిద్రాణ స్థితిలో ఉన్న అణువులు ఉత్తేజితమవుతాయి. అప్పుడు మెదడులోని కణాలు మేల్కొంటాయి. మనకి ప్రతిదీ అర్థమవుతుంది. పిల్లలను చదువు రాదు మొద్దు అని తిడతాము. ఓకే మాస్టర్స్, కానీ ధ్యానం చెప్పలేదు. ధ్యానం వల్ల పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వాలి. వారిలో ఉన్న అంతర్గత శక్తులు మేల్కొంటాయి. మీరు కూడా గురువు అంటారు, కానీ మనం సాధన చేసుకోవాలి. స్కూల్లో టీచరు పాఠం చెప్తారు, ఇంటికి వచ్చి చదువుకోవాలి. ఇది కూడా అంతే. ఈ మాత్రం జ్ఞానం కూడా తెలియలేదు. గురువు ఎలా అవుతాము? ఏదో ఒక దారి చూపించిన వాడు గురువు కాడు. ఏదో ఒక దారి చూపిస్తే ఆ దారి దాకానే వాళ్ళు చేరుకుంటారు. తనని తాను తెలుసుకునే స్థితికి వెళ్ళలేరు. ఈ పిల్లలు ఎంత జ్ఞానంతో ఉన్నారో చూడండి. ఇప్పుడు భూమి 5వ పరిధిలోకి వెళ్ళిందంటే వాళ్ళు ఇలా ఉంటారని నిదర్శనం. ఈ పిల్లల్ని చూస్తే అర్థమవుతుంది. ఈ కరోనా సమయంలో పిల్లలతో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళ తెలివి పెరిగిపోయి మనం మాయ చేద్దామన్నా వినరు. పైగా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియటం లేదు. ఈ సమయం దాటిపోయారు. ఎంత అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ సూర్యోదయం మారలేదు, చంద్రోదయం మారలేదు, భూమి తిరగటము మారలేదు, ఏమీ మారలేదు. మారింది జ్ఞానం. ఆనాటి జ్ఞానం వేరు, ఈనాటి జ్ఞానం వేరు. ఈ మారిన జ్ఞానమే ఆత్మవంతమైన జీవితం. ఆత్మవత్ జీవితం ఎలా అని చాలామందికి ఒక ప్రశ్న ఉంది. నీకున్న దానితో నువ్వు తృప్తిపడే జీవితం, 10 మంది కోసం నువ్వు చేసే సహాయం. నా కోసం నేను బ్రతికేదాన్ని. ఒక ఐస్ క్రీమ్ ఉంది అంటే ముందు నేను తినేయాలి. ఏదైనా ఉందంటే నాకే కావాలి, అన్నీ నాకు కావాలి, నా పిల్లలకు కావాలి. ఇది ఒకప్పటి నేను. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి పెట్టి నేను తింటున్నాను. ప్రపంచం కోసం బ్రతకటంలో ఉండే ఆనందం ఏమిటో, ఇతరులకు సేవ చేయటంలో ఉండే ఆనందం ఏమిటో పత్రిజీ నేర్పించారు. నేను సిద్ధపడి ఉన్నాను. ప్రతి జ్ఞానాన్ని తీసుకోవటానికి సిద్ధపడి ఉన్నాను. అలాగే అందరూ సిద్ధపడి ఉంటే అందరికీ అన్నీ అందుతాయి. జ్ఞానం ఒకరి సొమ్ము కాదు. ఈ భూమి ఏ ఒక్కరి సొమ్ము కాదు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. హక్కు ఉండబట్టే ఈ భూమి మీదకి వచ్చి జీవిస్తున్నాము. ప్రతి ఒక్కరూ దీని మీద జీవించవచ్చు. మాంసాహారం తినకూడదని తెలిసిన తర్వాత నువ్వు తినవు. ఒకళ్ళని జడ్జి చేయకూడదని తర్వాత తెలిసిన నీ నోటి నుంచి ఒక మాట కూడా రాదు. ధ్యాన సాధన చేసిన తర్వాత ఎందుకో ఏమిటో మీకు అర్థమవుతుంది. ధ్యానం చెప్పడం ద్వారా 10 మందికి పంచిపెట్టిన వారం అవుతాము. ఇవన్నీ తెలిసి మనం జీవించటమే ఆత్మవత్ జీవితం. ఇంకా ఇంతకంటే ఏముంది? అప్పుడు అజ్ఞానవంతమైన జీవితం, ఇప్పుడు జ్ఞానవంతమైన జీవితం. ఈ ఇల్లు నాది, శరీరం నాది అన్న భ్రాంతి. అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమని కాదు. నా ఇల్లు నీ పేరు రాయమంటే రాస్తానా? వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ క్షణంలో జరగవలసినవి జరుగుతాయి. ఇల్లు, వస్తువులు, ఆస్తులు అన్నీ ఉంటాయి. అది మనుగడకి అవసరానికి, కానీ అది నాది కాదు. ఇది శాశ్వతం కాదు. అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి, వస్తాయి, పోతాయి. ఇలా జరుగుతూనే ఉంటుంది. మనం ఉండటానికి ఇల్లు ఏది లేకపోతే చెట్టు కిందైనా ఉంటాము. సంఘు ప్రామాణిక సూత్రం అంటే సంఘము ఇది చెప్పింది కాబట్టి మనం కూడా అలాగే ఉండాలనుకుంటాం. గవర్నమెంట్ రూల్ పాటించాలి, కానీ ఎన్నో సరియైన సరికాని విషయాలతో కలిసి ఉన్న సంఘ సూత్రము మనకు అనవసరం. ఆత్మజ్ఞాన సూత్రం మీద మనము ఆధారపడి ఉండాలి. ఈ శరీరమే శాశ్వతం. ఇది అందంగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఆరోగ్యంగా ఉండాలి. ఇది మనిషి యొక్క ఆలోచన. వాసన లేని పువ్వు అందంగా ఉంటుంది, వాసన ఉన్న పువ్వు అందంగా ఉంటుంది. వారి వారి జన్మతః వారు తెచ్చుకున్న విషయం ప్రకారం
వారు ఉంటారు. కాబట్టి మనం వారి యొక్క జ్ఞానాన్ని ప్రేమించాలి, వారి యొక్క ఆత్మ ఎదుగుదలని ప్రేమించాలి, వారి రూపాన్ని కాదు. ఈ సత్యం అర్థం అవ్వాలి. ఈ శరీరం అనేది ఉండాలి, భోంచేయాలి, అనుభవించాలి, అన్నీ ఉంటాయి, కానీ శాశ్వతమని అనుకోకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకోవటమే విజ్ఞత. ఉన్నా బ్రతుకుతాము, లేకపోయినా బ్రతుకుతాము. గ్యాస్ స్టవ్ ఉంటేనే కాదు, 2 పుల్లలు పెట్టి మట్టి కుండలో బియ్యం వండుకొని మనం బ్రతకగలుగుతాము. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చిందనుకోండి, అడవిలోనే ఉండిపోయే పరిస్థితి వస్తే ఎలా బతకాలో అలాగే బతుకుతాం. దేనికైనా సిద్ధపడి ఉంటాం. అన్నీ ఉంటేనే జీవిస్తామనే ఆలోచనని తీసివేయాలి. మరి 24 గంటలు భూమి తనదైన శైలిలో తాను తిరుగుతున్నప్పుడు ఈ కాలం ఎలా ముందుకు సాగింది? ఇది నా ప్రశ్న. 2 రోజులు ధ్యానంలో కూర్చున్నాను. ఎలా 24 గంటలు భూమి తిరుగుతూనే ఉంది. సూర్యుడి చుట్టూ తిరగటానికి సంవత్సరం పట్టింది. సూర్యుడు తన నవగ్రహాలతో నక్షత్ర మండలాల చుట్టూ తిరిగి వస్తున్నాడు. ఇది ఏమీ మారలేదు. పగలు మారలేదే, రాత్రి మారలేదే. ఇది ఎలా ముందుకు సాగింది అనుకున్నాను. అందుకు నా జీవితమే నిదర్శనం. ఒకప్పటి నా జీవితం ఏమీ తెలియని సామాన్యమైన జీవితం. ధ్యానం చేసిన తరువాత ఇంత ఆధ్యాత్మికత ఉందని తెలిసి నా గడిచిన జీవితమంతా వ్యర్థమైపోయిందని అనుకున్నాను. అప్పుడు బుద్ధుడు సందేశం ఇచ్చారు, నీ జీవితం ఎప్పటికీ వ్యర్థం కాదు. అసలు ఎవరి జీవితాల్లో ఏ బాధరబందీ లేదు. ఉందని మనం అనుకోవటంలో ఉంది అని నన్ను మేల్కొల్పారు. ఆ మేల్కొల్పే నన్ను ఇంతదాకా తీసుకొచ్చింది. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి అతి పెద్ద విషయం దాకా అర్థాలు తెలుసుకున్నాను. ఒక మనిషి ఎలా జీవిస్తాడు, మోసగాళ్ళు ఎలా ఉంటారు, కొంతమంది ఎలా సహాయం చేస్తారు, కొంతమంది అసలు ఎవరిని పట్టించుకోరు. నేనేమిటి, నాకు వచ్చిన ప్రతి సమస్యను నేను ఎలా పరిష్కరించుకున్నాను, అలా ప్రతి ఒక్క చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యల దాకా ఎలా తీర్చుకోగలిగాను, ఎలా తీరాయి. ఇలాంటి సమస్యలు అవతలి వారి జీవితాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అని అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను. ఈ అనర్థాలు తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే నేను విషయాన్ని దానిగా చూడటం నేర్చుకున్నానో, ఉదాహరణకు ఒక ఫోన్లాగే ఉంటుంది. దానిలో ఏముంది, ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాను. దానిగానే చూస్తున్నాను. అలా కాకుండా నేను ఇంకొకలా దాన్ని చూడటం మొదలుపెట్టినప్పుడు అర్థం లేని బ్రతుకు అయిపోతుంది. ఏదైనా సరే విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ప్రతిదీ చివరిదాకా కూడా అర్థం తెలుసుకుంటూ జీవించడం వ్యర్థం ఎలా అవుతుంది? ఆత్మ స్వరూపం అంటే ఏమిటో తెలుసుకుంటున్నాం, దైవం అంటే తెలుసుకుంటున్నాం. ఈ ఆత్మ విద్యలో ఎన్నో విషయాలు ఉన్నాయి. బార్బరా మార్సినాక్ అనే ఒక యోగిని నక్షత్రమిత్రులు అనే గ్రంథం రాశారు. విజయవాడలో 1 సంవత్సరం చదివి చెప్పాను. అది చదివినప్పుడు అందరికీ చెప్పాలన్న తపనలో పుస్తకంలో కాలాంతర దూతలు అని ఉంది. అంటే ఏమిటి అని ప్రశ్న వచ్చింది. హెడ్డింగ్ మీనింగ్ తెలియనప్పుడు నేను ఎలా చెప్తాను? నా మీద నాకే సందేహం వచ్చింది. ధ్యానంలో కూర్చున్నా. క్రీస్తు వచ్చి చెప్పారు, భూమి దాటి వెళితే కాలం ఉండదు. ఈ భూమి మీద ఒకానొక సమయంలో పుట్టి జ్ఞానం తీసుకొని తమకు తెలిసింది తెలియచెప్పి వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి జ్ఞానాన్ని చెప్పటానికి వచ్చిన వారిని కాలాంతర దూతలు అంటారు. నక్షత్రమిత్రులు గ్రంథం చదివి చెప్పటానికి 1 సంవత్సర కాలం పట్టింది. జ్ఞానం ఎవ్వరూ ఇచ్చేది కాదు, ఎవరికి వారే అనుభవంతో తెలుసుకోవాల్సిందే. అయితే అర్ధరహితమైన జీవితం అంటే ఏమిటి? అర్థవంతమైన జీవితం అంటే ఏమిటి? ఎలాంటి ఆపద వచ్చినా, పరిస్థితులు ముంచుకొచ్చినా గురువు మీద విశ్వాసంతో జీవించటమే అర్థవంతమైన జీవితం. ప్రతి వాక్యాన్ని, ప్రతి జీవితాన్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవటమే అర్థవంతమైన జీవితం. సమస్యలు తీరుతున్నాయి, మిరాకిల్గా తీరుతున్నాయి. అవన్నీ చెప్పాలంటే పెద్ద చరిత్ర అవుతుంది. కొండ వచ్చి ఢీకున్నా చెల్లించకపోవటమే ధ్యాన లక్ష్యం. అవతల వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారని నాకు తెలిసిన ఒక్కొక్కసారి నిస్సహాయత వస్తుంది.
ఇక్కడ ఎటూ తేల్చలేని పరిస్థితి మనకు వచ్చినప్పుడు ఆ సమస్యలో నుంచి నిస్సహాయత పుడుతుంది. ఆ క్షణం మౌనంగా ఉండి ధ్యానంలో ఉంటే తప్పకుండా మనం ఒడ్డున పడతాము. వారు ఒడ్డున పడతారు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. ఇవన్నీ మనకు ఎందుకు జరగట్లేదు అని కొందరు అనుకుంటారు. నిన్ను నువ్వు నమ్ముకోకపోవటమే, నీ మీద నీకే నమ్మకం లేదు. ఇవన్నీ జరుగుతాయా అన్న అనుమానం. ఏమీ నమ్మలేకపోతున్నావు. నీ నమ్మకమే కదా అనంత కోటి శక్తుల్ని బయటకు తెచ్చేది. నువ్వెప్పుడైతే నిన్ను నువ్వు విశ్వసించుకుంటావో, ధ్యానం చేస్తున్నావో, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు. 5వ లోకంలో ఏవైతే శక్తులు ఉన్నాయో అలా మనం జీవించగలుగుతాము. మన ఆయుష్ని మనం పెంచుకోగలుగుతాము. ఈ శరీరంలో 1000 సంవత్సరాలు ఉండగలుగుతాము. నువ్వు నమ్మినప్పుడు నీ లోపల నుంచి శక్తి బయటకు వస్తుంది. అది సంకల్ప శక్తిగా మారుతుంది. అక్కడ పని అవుతుంది. నువ్వు నమ్మలేదనుకో, ఆ శక్తి లోపలే నిద్రపోతుంది. మనం బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. నీ అపనమ్మకం, నీ బలహీనత నేను నీతో పాటు అందరినీ పడేస్తుంది. ఒకరు బలహీనపడి ఏడుస్తుంటే కుటుంబంలో అందరూ ఏడుస్తారు. చలించని తత్వం ధ్యాన సాధనతోనే వస్తుంది. ఎలాగంటే మన లోపల పేరుకున్న మలినాల్ని బయటికి విరజిమ్మే సమయం ఇది. కొన్ని వేల లక్షల సంవత్సరాల మలినాలన్నీ బయటికి విరజిమ్మే ఒకే ఒక్క దివ్య సమయం ఇది. 118 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయింది. ఆ సమయం ఇది. ఒక శ్వాస అనంత కోటి శక్తుల్ని బయటకు తీసుకువస్తుంది. అలాంటి సమయం ఇది. ఎలాంటి ప్రమాదం నుంచి బయటపడతామంటే మనతో పాటు అందరూ అనంత విశ్వమంతా బాగుపడుతుంది. శ్వాస మీద ధ్యాస ఎంతో అద్భుతమైనది. నీలో నుంచి వచ్చిన విషవాయువులను, విషపు ఆలోచనలను అమృత గుళికలుగా మార్చేస్తుంది. ఇంకా ఏ విషయమైనా ఏం చేస్తుంది? మనం ఎంతమందిని రక్షించవచ్చు. పిరమిడ్ మాస్టర్లు చాలా ప్రపంచమంతా ధ్యాన ప్రపంచం చేయటానికి దీనినే కాలమహిమ అన్నారు. 118 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి ఇది కాలమహిమ. ఈ కాలమహిమే ధ్యాన మహాచక్రాలు. ఇవి ఒట్టి మాటలు కావు, ఒకరు చెప్పినవి కావు, అనుభవించి చెప్పినవి. ఇంతకుముందు ధ్యానులు తయారవుతున్నారంటే ఏ అనుభవం లేకుండా ఎవరూ రారు. ఇవేమీ బోధనలు కాదు, అనుభవాలు. ఎంతమంది శ్వాస మీద ధ్యాస పెడితే కాలం అంత వేగంగా ముందుకు వెళ్తుంది. పత్రిజీ ఓర్పు, శ్రమ, అలాగే పిరమిడ్ మాస్టర్స్ శ్రమ, ప్రకృతి సహకారంతో కలిసి 118 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయింది. ఇంతమంది శ్రమతో 30 సంవత్సరాలు తీసుకున్నామంటే విజయోత్సవం కాదా? దీనికి పునాది అగస్త్య మహామునులు వారు. పత్రిజీ నాంది పలికారు. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్, అగస్త్య మహాముని, సప్తఋషులు, ఆశ్రమవాసులు అందరూ కలిపి ఏకకాలంలో పనిచేస్తున్నారు. అక్కడ ఇక్కడ ఒకే కాలంలో పనిచేస్తున్నారు. అదే దేవరహస్యం. ఇలాంటి దేవరహస్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒక్కొక్కటిగా సమయాన్ని బట్టి చెప్పుకోవాలి. ఈ సమయాన్ని బట్టి ఈ దేవరహస్యం చెప్పటం జరిగింది. శ్వాస మీద ధ్యాస పెట్టండి, తోటి జీవిని బ్రతకనివ్వండి. అయితే మాస్టర్స్ రేపటి రోజున కారణ సహిత జన్మలు, కారణ రాహిత్య జన్మలు అంటూ చెప్తున్నారు. తెలుసుకుందాము. తెలుసుకునే ముందండి, ఇందాక మన గార్డెన్ క్లీన్ చేస్తున్న అమ్మాయి ఏంటి ఎన్వి తింటావా నువ్వు అని అంటే, ఇదివరకు తినేవాళ్ళమండి, ఇప్పుడు తొందరగా హార్ట్ అటాక్లు వస్తున్నాయి, డాక్టర్స్ కూడా కొవ్వున్నది ఎక్కువ తినొద్దన్నారు, బర్రె మాంసం తింటారంటండి వాళ్ళు. సో ఇప్పుడు మేము తగ్గించేసాము అని చెప్తుందండి. పత్రి సార్ నోటి వెంట శాకాహారం అన్న మాట ఈ భూమండలం అంతా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ భూమిపై ఉన్న ప్రతి మాంసాహారి సబ్కాన్షియస్ మైండ్ పత్రి సార్ యొక్క ఈ పిరమిడ్ మాస్టర్స్ చేసే శాకాహార ర్యాలీలో చేసే
నినాదాలు సబ్కాన్షియస్ మైండ్తో నిండిపోయి ఏదో ఒక రోజుకి తప్పనిసరిగా శాకాహారులు అయ్యే తీరుతారు. కాదంటారా? ఐమ్ రైట్ మాస్టర్స్? మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందాము. ధన్యోస్మి.